ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారా? టీడీపీని బలోపేతం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారా? తెలంగాణ టీడీపీ పగ్గాలు సమర్థవంతమైన నాయకుడికి అప్పగించారని భావిస్తున్నారా? గత కొంతకాలంగా చేస్తున్న ఈ ప్రయత్నాలకు తుది రూపం వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజం అనే భావన కలిగిస్తుంది. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా జనసేన బీజేపీతో మైత్రి కొనసాగించాలని భావిస్తున్నారు. అంతకుముందే సరైన నాయకుడికి టీడీపీ పగ్గాలు అందించాలని చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో తెలంగాణ టీడీపీ పగ్గాలు ఒక సీనియర్ నాయకుడికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. 2023 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. కాసాని జ్ఞానేశ్వర్కి టీడీపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. ఆ సమయంలో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు. అయితే ఇంతలో అప్పటి జగన్ సర్కార్ చంద్రబాబుని అరెస్టు చేయటం, 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచటం, అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడం మనకి తెలిసిందే. అయితే అప్పటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైన కాసాని టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేయాలని ఎప్పటికప్పుడు చంద్రబాబు ప్రయత్నించినా ఎందుకో విజయవంతం కాలేకపోయారు. అయితే ఇటీవల ఈ పదవి కోసం చాలా పేర్లు తెరపైకొచ్చాయి. అందులో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. నందమూరి సుహాసిని, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ కి చెందిన హరీష్ రావు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలందిస్తే తీసుకుంటారని తెలంగాణలో కొత్త టాక్ మొదలైంది. అందుకు తగ్గట్లుగానే గత కొంతకాలంగా చంద్రబాబుని పొగుడుతున్నారు. చాలా వేదికల్లో చంద్రబాబు గొప్పతనం, ముందు చూపు గురించి ప్రస్తావిస్తున్నారు. దీంతో హరీష్ రావు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఒక ప్రచారం అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అయితే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని కొంతకాలంగా టాక్ నడిచింది. కానీ అక్కడ సరైన గౌరవం దక్కకపోవచ్చని, టీడీపీ అయితే గౌరవంతో పాటు నాయకత్వ బాధ్యతలు కూడా ఇస్తారని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ హరీష్ రావుకి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. కనీసం సభ ప్రాంగణంలో హరీష్ రావు ఫోటో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉంటూ కేసీఆర్ కి అండగా ఉండేవారు హరీష్ రావు. అయితే పార్టీలో క్రమేపీ కేటీఆర్ ప్రాముఖ్యత పెరుగుతూ హరీష్ రావు ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. మరోవైపు కేసీఆర్ పరిస్థితి కూడా పెద్దగా మెరుగుపడలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో పొత్తు వర్కౌట్ కావడంతో బీజేపీ తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీ జతకట్టే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో టీడీపీలో చేరితే రాష్ట్ర పగ్గాలు అందుకోవచ్చు, బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకోవచ్చు. అందుకే హరీష్ రావు సైతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.